గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈరోజు మనం తీసుకున్న పేపర్ వచ్చేసి ఈనాడు. భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. IBSA నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ. అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు. G20 సదస్సులో భారత్ ప్రధాని. అదేవిధంగా సత్యసాయిబాబాకు సంబంధించిన ఒక వార్త. సత్యసాయిబాబా స్వర్ణ రథానికి నమస్కరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ మంత్రి లోకేష్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సోమన్ సేవ్, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయన బోధనలతో కోట్ల మంది భక్తుల ప్రభావితం. సెంట్రల్ ట్రస్ట్ సేవల అద్భుతం. బాబా శత జయంతి వేడుకలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరని చెప్పేసి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సత్యసాయిబాబాకు సంబంధించిన నేను ఒక వార్త చెప్పినాను. 9.2 కిలోలతో దాదాపుగా గోల్డ్ బంగారు విగ్రహం కూడా ఆయన తయారు చేసిందట మాకు తెలిసిందే. దానికి సంబంధించే బంగారు రథానికి కూడా, స్వర్ణ రథానికి కూడా నమస్కరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు అని చెప్పి వార్త మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త. నేడు 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. CJIగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వారసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ BR గవాయ్ పదవి కాలం ఆదివారంతో ముగిసిందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. సుప్రీంకోర్టుకి సంబంధించిన 53వ CJIగా జస్టిస్ సూర్యకాంతం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయన దాదాపుగా ఈ రోజు నుంచి కూడా 2027 ఫిబ్రవరి 9 వరకు కూడా ఇదే పదవిలా కొనసాగుతారు. జస్టిస్ BR గవాయిది కూడా ఈ రోజుతోటి పదవి విరమణ ఆదివారంతో ముగిసింది కాబట్టి కొత్త జస్టిస్ 53వ జస్టిస్గా సూర్యకాంతం గారు వచ్చినటువంటి వార్త మనం చూసుకోవచ్చు. అమల్లోకి హిల్ట్ పాలసీ. ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం. బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవో విడుదల. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమలుకు తెచ్చింది. హైదరాబాద్ మహానగరం మరింత ఆధునికత, సముద్రిత అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక భూముల వినియోగ విధానాన్ని తీసుకొచ్చినట్లు కూడా ప్రభుత్వం ఒక వార్త మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా తాజాల పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో విడుదల చేశారు. ORR లోపల సమీపంలో మొత్తం 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూమిని గుర్తించగా ఇందులో చదును చేసినది 4,740 ఎకరాలు మాత్రమే. పారిశ్రామికంగా ప్రాంతాల వారిగా TGIAC గజం రేటు ఎంత ఉంది, సబ్ రిజిస్టార్ రేట్ ఎంత ఉంది అనేది కూడా జీవోలో పేర్కొన్నారు. ఈ నూతన పాలసీని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. కేటీఆర్ గారు మాట్లాడింది. దాదాపు 5 లక్షల కోట్ల భూ కుంభకోణం జరుగుతుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. దానికి సంబంధించిందే ఈ ORR లోపల పారిశ్రామిక వాడాకు 4,740 ఎకరాలు చదును చేసిందే ఉన్నదని రెడీగా ఉన్నదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చూస్తున్న వైనం ఇక్కడ మనం చూస్తున్నాము. అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శివధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఈవి నరసింహారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు అని చెప్పేసి కూడా ఒక వార్త చూడవచ్చు ఇక్కడ. దీనికి సంబంధించిన నమస్తే తెలంగాణ వస్తుంది, దాని గురించి మీకు విశ్లేషించే ప్రయత్నం చేయండి. ఈనాడు మొత్తము కంప్లీట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి డబ్బా కొడుతుంది కాబట్టి మనం వేరే పేపర్లో చూద్దాం. రేబీస్ వ్యాక్సిన్ నిల్వలు లేవు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు అరకొరగా సరఫరా. కుక్క కాటేస్తే ప్రైవేట్కు పరిగెత్తాల్సిందే. సూర్యాపేట జిల్లాలోని ఒక మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇటీవల కుక్కగాటుతో బాధితుడు వెళ్ళాడు. అక్కడ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ లేకపోవడంతో వైద్య సిబ్బంది జిల్లా కేంద్రానికి వెళ్లాలని సూచించారు. చేసిందేమీ లేక ఆయన ప్రైవేట్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పెద్ద సంఖ్యలో కుక్కకాటు బాధితులు వస్తుంటారు. ఇక్కడ కొంతకాలంగా
ఏఆర్వి సరిపడలేకపోతాం, పరిసరాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీకాలను తెప్పించి సర్దుబాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కుక్కకాడుకు గురైన వారు, కోతులు కరిచిన బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఆసుపత్రికి వస్తుంటారు. రేబీస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే కరిచిన వెంటనే ఏఆర్వి ఇప్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రేబీస్ వ్యాక్సిన్ ఎందుకు కుక్క కాటే కానీ కోతులు కరిచినా కుక్కలు కరిచినా కూడా దానికి ఖచ్చితంగా రేబీస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయాల్సిందే. అది ఎక్కడేస్తారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇస్తారు. అక్కడికి సూర్యాపేట జిల్లాలో ఒక మండలంలో ఇటీవలనే ఒక అతనికి కుక్కకాడు కరిచినాక కూడా ఆయన ప్రాథమిక ఆరోగ్యానికి కేంద్రానికి వెళ్తే ఆడ కమ్సకం రేబీస్ వ్యాక్సిన్ నిల్వ ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయిందంట. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత దవాఖానాల పరిస్థితి. నేను మొన్న కూడా ఒకటి మాట్లాడుకున్నాం. మనము బస్తీ దవాఖానా చాలా ఘోరంగా పరిస్థితి తయారైంది. ఎటువంటి మెడిసిన్ కూడా బస్తీ దవాఖానా దొరుకుతలేవు. నార్మల్గా సంబంధించిన నార్మల్ టెస్టులు చేస్తలేరు, నార్మల్ మెడిసిన్ కూడా దొరకదు, విటమిన్ టాబ్లెట్ కూడా దొరకని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వైద్య సర్కార్ సంబంధించిన నిర్లక్ష్యం మనం ఇక్కడ కొట్టొట్టు నుంచి కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం ఇది ధాన్యపు రాశుల రహదారి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబట్టేందుకు సరైన వసతులు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం తగ్గించేందుకు రహదారులపై కిలోమీటర్ల మేర ఆరబోస్తున్నారు. రాత్రి వేళ మంచు పడుతుందని కవర్లు కప్పుతూ నానా తంటాలు పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలో కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా ఇలా ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి. తేమ 17% కంటే తక్కువగా ఉంటేనే ధాన్యాన్ని మార్కెట్ తీసుకురావాలని చెబుతుంది. ఆ రోజు ఆరబెడుతూ అవస్థలు పడుతున్నట్లు కూడా రైతులు వాపోతున్నారు. ఏదైతే ధాన్యాన్ని 6 నెలల కష్టపడి 6 కాలం కష్టపడి ధాన్యాన్ని చేతికొచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ ఆరబెట్టుకోవాలని చెప్పి ఒక వసతులు కూడా సరిగ్గా లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ మనం చిత్రంలో చూసుకోవచ్చు. కంప్లీట్గా హైవే రోడ్ మీద మొత్తం, ఎందుకంటే తేమ శాతం పోవాలంటే ఖచ్చితంగా హైవే మీద అంటే ఎక్కడైనా ఆరబెడితేనే తేమ శాతం పోతుంది. కానీ రాత్రి మళ్ళీ మంచు పడుతుంది. చలికాలం ఇది, మంచు పడుతుంది. అప్పటి కవర్లు కప్పు ఎంత ప్రయత్నం చేసినా కూడా తేమ శాతం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ చూస్తేనేమో ధాన్యాన్ని మార్కెట్కు తరలించాలంటే, ధాన్యం సంబంధించిన కొనుగోలు చేయాలంటే కూడా దాదాపు 17% కంటే తక్కువ ఉండాలి. ఏంది తేమ శాతం ఈ ధాన్యంలో. అట్లుంటేనేమో వీళ్ళు కొంటారు, గవర్నమెంట్ ఏమో ఫెసిలిటీస్ కల్పించేది. ఇది తెలంగాణలో ధాన్య రైతుల దారుణమైన పరిస్థితి. మొన్నదాకా పత్తి చూసినాము, ఇప్పుడు ధాన్యాన్ని చూస్తున్నాం. ధాన్యం రైతులకు ఉన్న పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది. సైబర్ నేరగాలకు సంబంధించిన ఒక వార్త. ఆ మెయిల్ వస్తే అనుమానించాల్సిందే. బ్యాంక్ ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాల మోసాలు. దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్. హైదరాబాద్ సంస్థ నుంచి రూపాయలు 150 కోట్లు కొల్లగొట్టే యత్నం. బ్యాంకు అప్రమత్తతో అడ్డుకట్ట. గతంలో ఓఎన్జీసీకి రూపాయలు 197 కోట్ల టోపీ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దేశంలోని ఒక ప్రముఖ పబ్లిక్ లిమిటెడ్ సంస్థను తప్పుడు ఈమెయిల్తో బోల్తా కొట్టించి ఏకంగా 150 కోట్లు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాలు ప్రయత్నించడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి లావాదేవీ నిలిపివేయడంతో మోసానికి అడ్డుకట్టబడింది. దేశంలోని అనేక సంస్థల నుంచి ఇదే తరహాలో 100 కోట్లు కొల్లగొడుతున్నట్టు బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ వ్యాపారవేత్తలు హడలెత్తిచ్చేస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించే అవకాశం ఉన్న అవగాహన లోపం కారణంగా నష్టపోతున్నారని కూడా. ఏమిటి ఈ బిఈఎస్? 2 వ్యాపార సంస్థల మధ్య జరిగే ఈమెయిల్ సంప్రదింపులకు చొరబడి వాటికి సంబంధించిన చెల్లింపులు తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి సైబర్ నేరగాల పన్నాగమే ఈ బిఈఎస్ అని చెప్పేసి కూడా. అంటే చాలా మటుకు వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చెక్ల రూపమే కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రూపమే కావచ్చు, ఒక మెయిల్ వస్తుందంట. ఇది బిఈఎస్ అంటే ఒక మెయిల్ వస్తుందంట. ఆ మెయిల్ కూడా ఏమైనా వస్తుందంటే బ్యాంక్ ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాల మోసాలు. మేము బ్యాంకు ఖాతా మార్చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మోసగాలు పాల్పడుతుంటే ఆ ఈమెయిల్ కానీ ఏమాత్రం పట్టించుకోకపోయినా ఇంకొకటి నిఘా, అందులో క్రియాశీలకంగా ఉన్న పేర్లు వివరాలు తెలుసుకుంటారు. ఇది సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండడంతో వారి పని సులభమవుతుంది. ఒకసారి ఈమెయిల్ వివరాలు తెలిపిన తర్వాత సంస్థ నెట్వర్క్లోకి చొరబడతారు. అంటే వాస్తవానికి ఏంటంటే మనం ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే మెయిల్స్ ఉన్నాయో, మన చెక్కులు ఇట్లా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, దాన్ని మాత్రం పెద్ద పెద్ద బడా వ్యాపార సంస్థలు కూడా మోసపోవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఒక హైదరాబాద్ సంస్థ 150 కోట్లు మోసపోయింది ఆల్రెడీ.
ఇంకొక సంస్థ వచ్చి దాదాపు 170 కోట్లు 197 కోట్లు టోపీ పెట్టడానికి రెడీ అయితే కూడా అక్కడ బ్యాంకుకు సంబంధించిన సిబ్బందికి డౌట్ వచ్చి ఆపేసారు కరెక్టే. కానీ వాస్తవానికి ఏ వ్యాపార సంస్థ అయినా సరే ఎవరైనా సరే మీకు వచ్చే మెయిల్సే కానీ 1-4 సార్లు పరీక్షించుకోవాలా. సదరు మీ బ్యాంక్ ఏదైనా ట్రాన్సాక్షన్ మీరు ఇచ్చినప్పుడు ఆ బ్యాంకు ఒక కాల్ చేసి మీరు కనుక్కొని నాకు వచ్చింది వాస్తవమైన ఇది కరెక్టే అని చెప్పి ట్రాన్సాక్షన్ అప్పుడు మొదలు పెట్టాలి తప్ప. కానీ ఇష్టం వచ్చిన అడ్డం దొడ్డం మొదలు పెడితే ఖచ్చితంగా స్కామర్ల చేతికి పడాల్సిందే, వాళ్ళ చేతిలో మోసపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన వార్త అది. అడ్డికి పావుసేరు అగ్గవకే మేసేరు, చరిత్రలోనే అత్యంత చౌకగా భూములు కట్టబెట్టేందుకు యత్నం. భూరి పందెరం 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ను తిట్టిపోయాలి, తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగాలి, ప్రశ్నించే నేతలపై పగబట్టాలి, నిలదీస్తే కేసులు పెట్టాలి. 2 ఏళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసిన 1,50,000 కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా 10 ఏళ్లలో కేసీఆర్ చెప్పిన అప్పు గురించే గగ్గోలు పెట్టాలి. కాళేశ్వరం తిట్టిపోసి సంక్షేమ పథకాలను తాము రద్దు చేసిన వాస్తవాన్ని దాచివేయాలి. చాప కింద నీరులా సర్కారు భూములను దోచేయాలి. అధికారి పార్టీ పెద్దల తీరు ఇలాగనే ఉన్నదని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇంతకుముందు ఈనాడు పేపర్లో వచ్చింది కదా ఆ వార్త. నమస్తే తెలంగాణ క్లారిటీ వస్తుందని చెప్పినా మీకు ఇది క్లారిటీ. భూభాగోతం భూబకాసురులు తయారయ్యారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు కూడా. 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు. చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు. ఒప్పందాల తర్వాతే HILLT పాలసీ. తెర వెనక అనధికారిక భూముల డీల్స్. అందుకే హడావిడిగా అమలు. క్రమబద్ధీకరణ కాగానే విల్లాలు అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు. పాలసీ రూపకల్పన కనీస అధ్యయనం చేయని రాష్ట్ర సర్కార్. కాయిలా పడినవి కొనసాగుతున్న పారిశ్రమలు ఒకే ఘటన అని చెప్పి వార్త చూసుకోవచ్చు. 9,292 ఎకరాల కన్వర్షన్కు ఉత్తర్వులు. పరిశ్రమలకు చెందిన భూములను మల్టీపర్పస్ యాజ్ జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 జారీ. రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లించాలని ఆదేశం. అపార్ట్మెంట్ స్కూళ్ళు హోటల్ నిర్మాణానికి ఆమోదం అని చెప్పేసి కూడా 5 లక్షల కోట్ల భూస్కాము నడుస్తున్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్న వార్తనే ఇది. దాన్ని కూడా అప్పనంగా రేవంత్ రెడ్డి సర్కార్ పారిశ్రామిక వాడ అని చెప్పేసి అప్పనంగా మొత్తం ఎవరికి పడితే వాళ్ళకు చాలా మందికి కూడా చేతులు మారినట్టు ఇక్కడ మన వార్తలు చూడవచ్చు. దాంట్లో కూడా కట్టేటి కూడా ఏంటి అంటే అడావిడిగా అమలు క్రమబద్ధంగా కాగానే విల్లాలు అపార్ట్మెంట్లు స్కూల్స్ హోటల్స్ కడతారంట. ప్రజలకు సంబంధించింది ఏముండదు దాంట్లో. విల్లాలు అంటే రియల్ ఎస్టేట్ను డెవలప్ రియల్ ఎస్టేట్ పరంగా అతి తక్కువ అంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యంత చవకగా భూములు కట్టేబెట్టే యత్నం. అంటే దాదాపు ఏంటనంటే ₹1,00,000 గజం ఉంటే దాన్ని ఒక 10,000 రూపాయలుగా కట్టబెట్టే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఆయన అనుచరులక వాళ్ళ అన్నదమ్ములక వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులక వాళ్ళ ఎమ్మెల్యేలక కంప్లీట్గా 9,292 ఎకరాలని 5 లక్షల కోట్ల 5 లక్షల కోట్ల ఆస్తి తెలంగాణ ప్రజల ఆస్తిని అప్పనంగా మొత్తం ప్రైవేటీకరణ చేసేసి ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకే కావచ్చు వాళ్ళ నాయకులు అనుచరులకి కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైందని చెప్పాలి. 5 లక్షల కోట్ల ఆస్తి అంటే ఎవరి ఆస్తి ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని అప్పనంగా తిననీకి మింగడానికి ఈ కాంగ్రెస్ భూ దందాలు చేసే ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా రెడీ అవుతారు. ఇది చాలా ఇప్పుడు ఈ 5 లక్షల కోట్ల భూ స్కామ్ ఉన్నది కదా, అదే 5 లక్షల కోట్లను తీసుకొచ్చి పథకాలకు పెట్టవచ్చు కదా. ఈ 5 లక్షల కోట్లు తీసుకొచ్చి మీరు పథకాలకు పెట్టుంటే పథకాలు బాగానే ఉంటాయి కదా. ఎన్నో పథకాలు మీరు మాట ఇచ్చారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి కూడా కంప్లీట్గా ఓవర్ రూపాయి ఇచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. చాలా మటుకు కూడా ఎక్కడ చూడు అన్ని పెండింగ్ బిల్సే. వాయిన్స్లకు పెండింగ్ బిల్లులే. లాస్ట్కి వస్తే మధ్యాహ్న భోజన పథకానికి గుడ్డు కూడా పెండింగ్ బిల్ ఏమిది. ఆ పరిస్థితిలో రాష్ట్ర సర్కారు ఉన్నది. అసలు సవ్యంగా చెప్పురు ఒక మాట. గత 24 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏ ఒక్క బిల్లు అయినా సక్రమంగా బిల్లు ఇచ్చిన చరిత్ర మీకుందా ఈ 2 సంవత్సరాలలో? మరి అదే 5 లక్షల కోట్ల భూమిని మీరు అమ్ముదామని అనుకున్నప్పుడు మరి 5 లక్షల కోట్ల భూమి అమ్మేసి మిగతా పథకాలన్నిటి కూడా మీరు పైసలు ఇవ్వచ్చు కదా, బిల్లులకన్నీ పైసలు ఇవ్వచ్చు కదా. దాదాపు ఎప్పుడు చూడు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు, కాళేశ్వరం గురించి తిట్టుడు, వాళ్ళు చేసిన పనుల గురించి తిట్టుడే తప్ప మరి మీరు చేసి ఏముద్దారకం చేసి మీరు తెలంగాణ రాష్ట్రానికి గత 2 సంవత్సరాల కాలంలో ఒక 2 లక్షల కోట్ల పైచిలకి అప్పు చేశారు కదా.
పోనీ అప్పు చేసి అయినా సరే ఎక్కడన్నా ఓ ఇటుక పెట్టిర్రా, ఒక ఇటుక పెట్టేదని శంకుస్థాపన చేసిర్రా, పోనీ ఆ శంకుస్థాపన చేస్తే ఆ పని ఇంతవరకు పోయింది. ఇంతవరకు అన్ని డొల్ల మాటలు, దొంగ మాటలు, అన్నీ అబద్ధాలే. మరి ఎవరి ఆస్తి అది? మా పిల్లల ఆస్తి, మా భవిష్యత్ ఆస్తి అది. మీరెవడండి దాన్ని తీసుకుపోయి మీ సొంతంగా కట్టబెట్టుకొని మీ సొంత వాళ్ళకి ఇచ్చుకోనికి? ఎట్లా ఇస్తారు? ₹1,00,000 ఉన్న ఆస్తిని తీసుకుపోయి మీరు ₹1,000కో ₹10,000 ఎట్లా ఇస్తారు? మీరు బాధ్యతగా అక్కడ గవర్నమెంట్ రేట్ ఎంతవరకు ఉన్నదో బాధ్యతగా ఆ రేట్కి అమ్మండి. ప్రైవేట్ రేట్ ఎంత ఉంది, గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో చూసుకొని ఆ రేట్కి అమ్మండి. ఆ రేట్కి అమ్మితే జనానికి, ప్రజలకు పైసలు ఇబ్బంది ఉండదు కదా. దాదాపు 5 లక్షల కోట్ల స్కామ్ అంటే ఏందో మీకు అర్థమవుతుందా? ఈరోజు ఒక 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, అది 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్ల భూ స్కామ్. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాల ఆర్థిక బడ్జెట్ని 5 లక్షల రూపాయలని దిగమింగనీకి చూస్తుర్రు కాంగ్రెస్ నాయకులు. జాగ్రత్త. ఇక వాళ్ళకి మీరు ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది కూడా తొందరలో మీ దగ్గరికే వస్తుర్రు ఓట్ల గురించి. దాన్ని చూసి మీరు స్పందించాలా. ఔటర్ బయటకు పరిశ్రమలు పంపేందుకు రాయితీలు అంటే నమ్మేదెవరు? అంటే ఓవరాల్ అవతలకి కంపెనీలు మొత్తం పంపించేద్దాం, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఓవరాల్ అవతలకి పంపిద్దామని ఒక స్కెచ్ తోటి ప్లాన్ చేస్తున్నారంట. కానీ అది వాస్తవం, అది కాదు. ఓఆర్ఆర్ అవతలకి పరిశ్రమలు పంపించే సమస్యనే లేదు. ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ గురించే చేస్తున్నారు. ₹1 భూమిని 1 పైసా కొనడానికి రెడీ అవుతున్నారు. అంటే మీకు అందరూ అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ₹1000 ఉన్న భూమిని రూపాయికి కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు, రూపాయికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అప్పనంగా తినడానికి 5 లక్షల కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీ అయిందని మనం చెప్పుకోవాలి. బీసీ కోటాకి సంబంధించిన ఒక వార్త. బీసీ కోటా బీఆర్ఎస్ కొట్లాట, కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చలు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడతాం, 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలి, 46వ జీవోతో 23% వచ్చుడు కష్టమే, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీసీలను మళ్లీ వంచిన కాంగ్రెస్ సర్కార్, ఇతర కులాలతో బీసీలకు చిచ్చు పెట్టే కుట్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ ధ్వజం అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక వార్త చూసుకోవచ్చు. బీసీ కోటా గురించి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను మోసం చేసిందో దాని మీద మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకులు మాట్లాడుతున్న మాట ఇది. వాస్తవానికి 46 జీవోతో 23% వచ్చుడే కష్టమే, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న మాట. నేను మొన్న కూడా ఒక మాట చెప్పిన, బీసీ ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడినప్పుడు కూడా ఒక మాట చెప్పిన, తెలంగాణ ఉద్యమ పంతాలు, తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడి కేంద్ర సర్కార్ మెడల్ నుంచి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదేవిధంగా బీసీ సోదరులంతా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ పంతాలు కొట్లాడి మళ్ళా కేంద్ర మెడల్ వంచి బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటూనే వస్తుంది తప్ప ఉత్తగా వీళ్ళ మాటలు నమ్మి, కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి ఈ లోకల్ ఇక్కడనే మనం లొల్లి పెట్టుకుంటే అది కాని పనేది. ఉద్యమ పంతా గట్టిగా ఉండాలా. ఉద్యమ పంతా గట్టిగా ఉండాలంటే కేంద్రం మెడల్ వంచాలంటే ఏం చేయాలా? ఫస్ట్ లోకల్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మెడల్ వంచాలా. కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేల మెడల్ వంచి వీళ్ళని పట్టుకొని సెంట్రల్ పట్టుకొని పోతే బీసీ రిజర్వేషన్ 42% వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోరు బీసీ అన్నదమ్ములారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోరు. వీళ్ళ మాటలు నమ్మకండి, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మాటలు వస్తారే నమ్మకుర్రి. వాళ్ళని గట్టిగా ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు ఎలక్షన్లు మీ దగ్గరికి వస్తారు కదా, ఎక్కడ పడితే అక్కడ గట్టిగా నిలదీయరు, ఎవరిని వదలొద్దు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, రెడీగా ఉన్నా అంటుంది. ఇంకా రావాల్సింది ఎవరు? బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళే. 3 పార్టీలను పట్టుకొని పోయి 42% రిజర్వేషన్ తెచ్చి కొట్లాడుకో. ఒక ఉద్యమ పంతాల పోతే కానీ అది సాధ్యం కాని పరిస్థితి. ఇది అన్ని గాలి మాటలే అన్ని. గత నెల 29న వచ్చిన మొంతా తుఫాన్ కారణంగా వర్షాలకు వరంగల్ నగరం నీట మునగడంతో ఇండ్లలోని సామాగ్రి రోడ్డుపైకి పెట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ కాలనీ వాసులు తక్షణ సాయానికి నిరీక్షణే. గత నెలలో వరంగల్ ముంచిన వరదలు, తక్షణ సాయం ప్రకటించిన సీఎం. కుటుంబానికి 10,000 ఇస్తామని ఆమె ఎదురు చూస్తున్న 6,465 మంది కుటుంబాలని చెప్పి కూడా ఒక వార్త మనం చూస్తున్నాము. పోయిన నెల 29 తారీఖుకి మొంతా తుఫాన్ వచ్చింది, అందరికి తెలిసిందే. అప్పుడు వరంగల్లా రోడ్ల మీద మొత్తం నీట మునిగిపోయినాయి. రోడ్లన్నీ నీట మునిగిన తర్వాత
ఆ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో సామాన్లను తీసుకొచ్చి బయట పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని మరి సుండికి పోయింది కదా, వరంగల్ ఎట్లా వరదలు వచ్చినాయి, ఎంత ముంపు గురైంది, ఏంది కథా కార్ఖాన అంతా తెలుసుకుందాం అని పోయిండు ఆయన. పోయినప్పుడు ఏం హామీ ఇచ్చిండు? కుటుంబానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండు. దాదాపు ఆ 15,000 ఇంతవరకు రూపాయి కూడా దిక్కులేవు. 6,465 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయట. ఇది పరిస్థితి. 6,465 కుటుంబాలు మాకు ప్రకటించిన తక్షణ సాయం 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయంట. దాదాపు ఇంకా 24 ఇంకో 5 రోజులు అయిందంటే నెల రోజులకి అవుతుంది. నెల రోజుల నుంచి కూడా తక్షణ సాయం కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇవాళ. లేబర్ స్కోర్ట్స్ పై పీచే మూడ్. కార్మిక సంఘాల నిరసన పిలుపుతో దిగి వచ్చిన మోదీ సర్కార్ ముసాయిదా నిబంధనలను రీనోటిఫై చేయాలని నిర్ణయం. శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లపై మోదీ సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. 10 ట్రేడ్ యూనియన్లను దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో ముసాయిదా నిబంధనలను రీనోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి కూడా మనకొకటి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఇక్కడ ఒక వార్త చూడవచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించింది వార్త. 300 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల పెంపు, గృహ వినియోగదారులపై అధిక భారం. రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన. నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ. స్థానికం అయిపోగానే పెంపు నిర్ణయం. వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీల అమల్లోకి. కరెంటు ఛార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పి ఒక వార్త ఇక్కడ. సుదీర్ఘకాలంగా గృహ విద్యుత్ వినియోగదారులపై పడని ఛార్జీల భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమాయత్తం అవుతున్నదా? తాజా పరిణామాలు అవుననే సంకేతం ఇస్తున్నాయి. 300 యూనిట్లలోపు విద్యుత్ టారిఫ్ని సవరించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం. 300 యూనిట్ల లోపు ఏదైతే మన యూనిట్లు కరెంటు వాడతాం కదా, ఇంట్లో 300 యూనిట్ల లోపల వస్తుందో దాని మీద ఛార్జీలు పెంచేందుకు గవర్నమెంట్ రెడీ అవుతుందంట. ఇళ్లలో వినియోగించుకునే కరెంటు బాధితులకైతే ఇళ్లను మనం వాడుకునే కరెంటుకి మాత్రం అధిక భారమే పడుతుంది. రేపు క్యాబినెట్ మీటింగ్ రేపు ఉంది కాబట్టి క్యాబినెట్ మీటింగ్కు ముందు ఈ ప్రతిపాదన పెడుతుర్రు. నెలాఖరు లోపల కంప్లీట్ అయిపోతుంది. స్థానికం అయిపోగానే గుర్తుపెట్టుకోరు ఇంకో మాట. స్థానికం అంటే ఏంది? ఈ సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ అయిపోగానే కరెంటు బిల్లు పెంచుతురు చూడు, కరెంటు బిల్లు రేట్లు పెంచుతురు. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలలో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోరి. మీరు కానీ తగిన గుణపాఠం కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తేనే, నిజంగా చెప్తున్నా, గుణపాఠం చెప్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఇట్లా టారిఫ్లు పెంచుకుంటూ పోతే ఏడికైనా బాగుపడతాం మనం. ఎలక్షన్ల దాకా సప్పుడు చేయరు వీళ్ళు. ఎలక్షన్ల దాకా ఏం పెంచుడు ఏమున్నది. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాయా మళ్ళా కరెంటు బిల్లులు మొత్తం పెంచి మెయిన్ ఇది ఎవరికి భారం అవుతుంది? ఇండ్లు. మన ఇండ్లకి ఎవరైతే 300 యూనిట్ల కన్నా 300 యూనిట్ల లోపు విద్యుత్ వస్తుందో కరెంటు బిల్లు వస్తుంది కదా, అంటే 300 యూనిట్ల కన్నా వస్తే వాళ్ళకు ఛార్జీలు పెంచడానికి మొత్తం మన నెత్తి మీద కుదిబండేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉంది. ఎలక్షన్ కాగానే అదే పని చేస్తారంట. ఇక ఆలోచన చేసుకోండి మీరే. నిర్లక్ష్యం ఖరీదు 1,452 కోట్లు. మిల్లులో మగ్గుతున్న రూపాయలు 4,000 కోట్ల వేలం ధాన్యం. ఏడాదికి రూపాయలు 500 కోట్ల వడ్డీ. ఇప్పటికే 1,452 కోట్లు చెల్లింపు. బకాయిలు రాబట్టడంలో సివిల్ 12 సప్లై జాప్యంతో భారీ నష్టం. అంటే నిర్లక్ష్యం ఖరీదు అంటే దాదాపు 1,452 కోట్లు నిర్లక్ష్యానికి గురైనాయి. మిల్లులో మగ్గుతున్న రూపాయలు 4,000 కోట్ల వేల ధాన్యం. అంటే మిల్లులో మగ్గుతున్నాయి అంటే 4,000 కోట్ల వేలం చేసిన ధాన్యము 4,000 కోట్ల ధాన్యము మిల్లులలో మగ్గుతుంటే దాదాపు దాని ఖరీదు ఏడాదికి 500 కోట్ల వడ్డీ. ఇప్పటికే 1,452 కోట్లు. ఏడాదికి 500 కోట్ల వడ్డీ కడితే దానికి ఇప్పటికే 1,452 కోట్ల చెల్లింపు చేసిరంట. సివిల్ సప్లైస్ జాప్యంతో భారీ నష్టం జరుగుతుంది. దీని మీద కంప్లీట్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇదే వార్త ఇక్కడ. సివిల్ సప్లైస్ నిర్లక్ష్యం ఖరీదు 1,452 కోట్లు మనం చదువుకున్నాం కదా.
ఏడాదికి 500 కోట్ల వడ్డీ, ఇప్పటి వరకు 1452 కోట్ల చెల్లింపు. బకాయిలు రాబట్టడంలో సివిల్ సప్లై జాప్యంతో భారీ నష్టం. సివిల్ సప్లైస్పై సర్కారు నిర్లక్ష్యం. 450 కోట్లు పురుగుల పాలు. రేషన్ షాపుల్లో నిరుపయోగంగా పేరుకుపోయిన దొడ్డు బియ్యం. నిర్ణయం తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వ పెద్దల పట్టింపుల నితనం, అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌర సరఫరాల శాఖకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. అప్పులతో దినదిన గండంగా పాలన నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులు. సివిల్ సప్లైస్ నిండా మునిగిపోతున్నా కనిపించడం లేదు. ఫలితంగా ఆ శాఖకు రావాల్సిన నిధులు రాక 100 కోట్ల అడ్డగోలు వడ్డీల భారం మోయాల్సి వస్తున్నది. 5 నెలలుగా వేలం ధాన్యంపై, 8 నెలలుగా దొడ్డు బియ్యంపై ప్రభుత్వం నిర్ణయాన్ని నాంచుతున్నది. దీంతో ప్రభుత్వం రూపాయలు 1452 కోట్లు నష్టపోయింది. రైతులకు ధాన్యం డబ్బులు, సన్నాల బోనస్ చెల్లించేందుకు నిధులు లేవంటూ బకాయిల వసూల్లో జాప్యం ఎందుకు చేస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాల కోసం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు అడగనందుకే భారీ నష్టం. సివిల్ సప్లైస్కు వివిధ రూపాల్లో 4450 కోట్ల రావాల్సి ఉన్నది. ఇందులో వేలం ధాన్యం బకాయిలు రూపాయలు 4000 కోట్లు కాగా, మిగిలిపోయిన దొడ్డు బియ్యం బకాయిలు రూపాయలు 450 కోట్ల వరకు ఉన్నాయి. 2022-23 యాసంగికి సంబంధించిన 7600 కోట్ల విలువైన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. ఈ వేలంలో టెండర్ దక్కించుకున్న బిడ్డర్లు 16 నెలల ధాన్యం ఎత్తలేదు, సర్కారుకు పైసలు చెల్లించలేదు. అంటే వాస్తవానికి వచ్చేసి మిల్లర్లు వచ్చేసి బిడ్డర్ల దగ్గర బిడ్డర్లు వచ్చేసి కొన్నారు, అయిపోయింది ఎక్కడిదక్కడ. 16 నెలలైనా కూడా కమ్సే కమ్ ధాన్యాన్ని కూడా ఎత్తకుండా ఎత్తుడు పక్క పెట్టి కొన్నోడు ఉంచుకుండా అయిపోయా. సరే ఎత్తలేమో, వానికి అవసరం ఉందో అవసరం లేదో అది ఇంకా ఏ ప్లాన్లో తెలియదు. కానీ లాస్ట్కి వస్తే రాష్ట్ర గవర్నమెంట్కి అమౌంట్ కూడా చెల్లిస్తలేరంట. దీంతో ప్రభుత్వం ఆ టెండర్ రద్దు చేసిందంట. ఓకే సరిపోయింది. టెండర్ రద్దు ద్వారా సుమారు 20 లక్షల టన్నుల ధాన్యం మిల్లులోనే ఉండిపోయింది. తద్వారా సివిల్ సప్లైస్కి రావాల్సిన రూపాయలు 4000 కోట్ల నిధులు ఆగిపోయాయి. జూన్లో ప్రభుత్వం ధాన్యం టెండర్ రద్దు చేసింది. 5 నెలలు గడిచిన మిగిలిన ధాన్యంపై నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ పెద్దల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం. ఇలా కంప్లీట్గా ఏంటంటే ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం, అధికారుల కూడా నిర్లక్ష్యం. వీళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్థికానికి జరిగిన నష్టం ఎంత అంటే 1452 కోట్ల నష్టము ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వాస్తవానికి వచ్చేసి రైతులకు ధాన్యం డబ్బులు, సన్నాల బోను చెల్లించిన నిధులు లేవంటూ బకాయిలతో వసూలు జాప్యం ఎందుకు చేస్తున్నట్టు అంటే రైతులకు సన్నాల బోనసు, ధాన్యం డబ్బులు ఇవ్వడానికైతే పైసలు. ఇప్పుడు ధాన్యం అనేది గవర్నమెంట్ కొన్నది, కొన్ని జాగాల్లో కొన్నోళ్ళకైతే ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ నుంచి పైసలు రాలేదు. మళ్ళీ సన్నాలకు బోనస్ ఇస్తామని వీళ్ళు డబ్బా కొట్టుకుంటూ తిరిగారు. సన్నాలకు బోనస్ దిక్కులేదు, కొన్న ధాన్యానికి బిల్లులు దిక్కులేవు. కానీ ఇక్కడ మాత్రము దాదాపు 1452 కోట్లు వడ్డీ చెల్లించుకుంటూ నాశనం చేస్తారు. దాదాపు అసలు ఇంత ఘోరంగా 4000 కోట్ల విలువైన ధాన్యం మిల్లులలో మగ్గిపోతుంది. మరి సివిల్ సప్లై ఆఫీసర్స్ ఏం చేస్తారు? మరి మీరైనా చేయాలా కదా ఖచ్చితంగా. మరి మీ కళ్ళకు దాదాపు 4000 కోట్ల టన్నులు అంటే ఎన్ని కోట్లకు సంబంధించిన ధాన్యం బస్తాలలో పురుగులు వచ్చి ఉంటాయి? ఎంత నాశనమై ఉంటుంది మొత్తం అది. ఒక్కసారైనా మరి ఆలోచన చేయరా? మొద్దు నిద్ర పోతుందా? సివిల్ సప్లై ఆఫీసర్స్ మొద్దు నిద్ర పోతురా? ఏం చేస్తున్నారు మీరు అసలు? తెలంగాణ రాష్ట్ర ఆర్థికానికి ఇంత దెబ్బ పడుతుంటే ఏం చేస్తున్నారు? మాకేం పట్టింపులేని కూర్చుంటారా? దొడ్డు బియ్యాన్ని కేజీ 24 చొప్పున విక్రయించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఒక్క గింజను కూడా విక్రయించలేదు. మిగిలిపోయిన 1.4 లక్షల టన్నుల దొడ్డు బియ్యం విలువ కనీసం 450 కోట్లు. అంటే ఒక కేజీ వచ్చి 24 లెక్క అమ్ముదామని నిర్ణయం తీసుకుందంట ప్రభుత్వము. కానీ ఒక్క గింజను కూడా ఇప్పటిదాకా అమ్మలే. అసలు మాకేం పట్టి, ఈ బియ్యంతో మాకేం పట్టి, అసలు మాకు సంబంధమే లేదన్నట్టు అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు సివిల్ సప్లైస్ కూడా సంబంధించిన శాఖ కూడా, అధికారులు కూడా చాలా నిర్లక్ష్యం ఉన్నది. చాలా నిర్లక్ష్యం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా పెద్ద గండి. దాదాపు ఎంత కడుతున్నారు అక్కడ? 450 కోట్లు, 500 కోట్ల వడ్డీ, 500 కోట్ల వడ్డీ, దాదాపు 1452 కోట్లు ఇప్పటి వరకు వడ్డీయే చెల్లించారు.
ఏడాదికి 500 కోట్లు అంటే 1,452 కోట్లు ఇప్పటికి వడ్డీ చెల్లించారట. మీదేం పోతుంది? మీదేం పోదు. తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ అదంతా మా కష్టార్జితం. అది తెలంగాణ రాష్ట్ర రైతుల, తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితం. అది ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. అందులో T20 ప్రపంచ కప్ విజేత భారత్ అని చెప్పేసి కూడా ఇది కూడా 12లో ఉంది వార్త. ఒక్కసారి నేను దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అయిన తర్వాత. రైతుపై కాంగ్రెస్ రాజకీయం, కాంటా వేసిన వడ్లు కక్షగట్టి వెనక్కి, అస్తం నేతల ఒత్తిళ్లతో అధికారుల డబుల్ గేమ్. 20న ట్రక్ షీట్ ఇచ్చి 21న లాక్కున్న అధికారులు, చేసేదేమీ లేక లోడ్ ఇంటి వద్దే దించుకున్న రైతు, బాధితుడిపైన పోలీసులకు అధికారుల ఫిర్యాదు. రైతుపై కాంగ్రెస్ రాజకీయం, కాంటా వేసిన వడ్లు కక్షగట్టి, కాంటా వేసిన వడ్లను కూడా కక్షగట్టి వెనక తీసుకురంట. ఇది ఒకసారి 6వ పేజీలు ఉంది. దీని గురించి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ రైతుపై కాంగ్రెస్ రాజకీయం అని అన్నాం కదా. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గ్రామానికి చెందిన విద్యాసాగర్ రెడ్డికి 1000 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ నెల 14 వ్యవసాయ అధికారులు పరిశీలించి తేమ శాతం రావడంతో 17న కాంటా వేసేందుకు గన్నీ బ్యాగులు పంపించారు. 20న కేంద్రంలో స్థలభావం పెద్ద మొత్తంలో వడ్లు ఉండడంతో పక్కనే నిల్వ ఉన్న ధాన్యం లారీలో లోడ్ చేసి ట్రక్ షీట్ ఇచ్చారు. ముందే రైతు ఆన్లైన్లో బుక్ చేసుకోగా సీరియల్ నంబర్ 62 కూడా కేటాయించారు. అంత సవ్యంగా సాగుతున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు రంగప్రవేశం చేసి సీన్ మారింది. అయితే మార్కెట్ నుంచి కాకుండా ధాన్యం నిల్వ ఉన్న చోటుకు వెళ్ళి ఎలా లోడ్ చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు రాజకీయ కక్ష దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం దించుకోవద్దని అధికారులు మిల్లు యజమానిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. విద్యాసాగర్ రెడ్డి బీఆర్ఎస్ నేత కావడం, పాత గొడవల కారణంగా ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ కీలక నేత సైతం అండగా నిలిచారు. ప్రచారం జరుగుతున్నది. 21న లోడ్తో మిల్లుకు చేరిన నిర్వాహకులు ధాన్యం దించుకోపోగా అధికారులు ట్రక్ షీట్ను డ్రైవర్ నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారు. దీంతో రోజంతా మిల్లు వద్దే లారీ ఉంది. వడ్లు వెనక్కి తీసుకువెళ్ళాలని అధికారులు సూచించగా రైతు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో రైతు పలువురు బీఆర్ఎస్ నేతలు లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులే కొన్నాక మళ్ళీ వెనక్కి ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. అధికారులే డైరెక్ట్ కొన్నారు. విద్యాసాగర్ రెడ్డి వరంగల్ జిల్లాకు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విద్యాసాగర్ రెడ్డి దాదాపుగా ఒక 1000 బస్తాల దిగుబడి ఈ సంవత్సరం ఆయనకు వచ్చింది. వచ్చినప్పుడు ఈ నెల 14వ తారీఖున వ్యవసాయ అధికారులు తేమ శాతం ఎంత ఉందనేది కంప్లీట్గా దాన్ని పరిశీలించి 17న కాంటా వేసేందుకు గన్ని బ్యాగులు కూడా పంపించారంట ఆయన దగ్గరికి. చూడండి ఒకసారి ఈ రాజకీయం కాంగ్రెస్ నాయకులది. గన్ని బ్యాగులు కూడా పంపించారు. మరి ఆయన కూడా ఏం చేసిండు, ఆన్లైన్లో కూడా ట్రక్కును బుక్ చేసుకుంటే ఆ సీరియల్ నెంబర్ కూడా 62 కూడా సీరియల్ నెంబర్ కూడా వచ్చింది. లారీలు రెడీ చేసుకుండు 62 నెంబర్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. మరి సీరియల్ నెంబర్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చారు. అదేవిధంగా ట్రక్ షీట్ కూడా ధాన్యాన్ని లారీలో లోడ్ చేసేందుకు ట్రక్ షీట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. 62వ నంబర్ సీరియల్ నెంబర్ టోకెన్ కూడా ఇచ్చేసింది. అంతా గవర్నమెంట్ ఇచ్చింది, అంతా చేసింది. ఈయన బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పేసి పొలం దగ్గరికి ఎట్లా పోతారు మీరు, పొలం దగ్గరికి ఎట్లా లోడ్ చేసుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్, ఈయన విద్యాసాగర్ రెడ్డి అంటారు బీఆర్ఎస్ నాయకుడు. కాంగ్రెస్ నాయకులు ఈయన మీద కక్ష కట్టి, పాత కక్షలు ఏమైనా ఉంటాయి కదా, పార్టీకి సంబంధించినవి కానీ పర్సనల్ కక్షలు, ఈగో కక్షలు ఉంటాయి కదా, ఎట్లా మేము ఆ కక్ష తీర్చుకోవాలన్నతోటి అధికారులతో డబల్ గేమ్ ఆడి అది లోడ్ చేసుకోకుండా మళ్ళా డ్రైవర్ను బెదిరించి చేసి ఆ ట్రక్ షీట్ కూడా గుంజుకోరట అధికారులు. ఎన్ని రోజులు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళ మీద దౌర్జన్యాలు? ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అధికారం ఎన్ని రోజులు శాశ్వతం ఉంది అనుకుంటారు? ఎవరికి అధికారం శాశ్వతం ఉన్నది? ఇందిరాగాంధీ గారికి అధికారం శాశ్వతం ఉండేనా? రాజీవ్ గాంధీ గారికి శాశ్వతం ఉండేనా? ఎన్టీ రామారావు గారికి శాశ్వతంగా ఉండేనా? ఎవరికి శాశ్వతంగా ఉండే? ఇక్కడ భారతదేశంలో అధికారం అయ్యే సొత్తు కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు విరుచుకోపడుతురేమో బీఆర్ఎస్ నేత మీద కావచ్చు, మీకు కక్ష కట్టి అధికారం కదా, అధికారం మీ దగ్గర పెట్టుకొని అధికారంలో మీరు ఆడించుకుంటా ఇవాళ కక్షపూరితమైన కార్యక్రమాలు మీరు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు కదా. మీకు అధికారం శాశ్వతం కాదు. ఒక 2 ఏళ్ళు ఆగి చూడండి, ఒక 2 సంవత్సరాలు మళ్ళీ ఖచ్చితంగా మీరు దిగుడు ఖాయమే, ఇంకొక పార్టీ గద్దెనెక్కుడు ఖాయమే. అప్పుడు మళ్ళీ మీ పరిస్థితులు ఏంటి ఆలోచన చేసుకుంటుర్రా?
ఏమన్నా నాకు అర్థం కాదు. ఏమన్నా 1000 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో నీకు వచ్చింది అనుకుంటారా? 1000 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది అనుకుంటారా? ఇంత పగటి కళలు అంటుర్రు. 2 ఏళ్ల తర్వాత మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇందులో ఇంకో మాట కూడా తెలుసుకోవాలి. అధికారులు కూడా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయితే ఉన్నదో వాళ్ళకి అధికారులు కూడా తొత్తుగా మారేరు. వాళ్ళు ఏది చెప్తే అది నీకు ప్రయత్నం చేస్తున్నారు. రేపు వాళ్ళ గవర్నమెంట్ వీక్ ఇంకో గవర్నమెంట్ వచ్చిందనుకో, అప్పుడు ఏంది మీ పరిస్థితి? అధికారుల పరిస్థితి కూడా ఏంది? ఊకుంటారు అనుకుంటున్నాం వచ్చే గవర్నమెంట్ వాళ్ళు. మీరు అనుకుంటారేమో ఊకుంటారు అని చెప్పేసి. ఎవరికి ఏ సినిమా చూపించాలంత రెడీగా ఉందంట. కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పిండు, ఆ బుక్ ఈ బుక్ ఏ బుక్ లేదు, ఏ బుక్లో రాయాలనో ఆ బుక్లో బరాబర్ రాస్తున్నా, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది 3.0నే చూపిస్తా, నేను కేసీఆర్ అంత మంచోని కాదని చెప్పేసి కూడా కేటీఆర్ 100 సార్లు చెప్పిండు ఈ మాట. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో. మేము ఏమంటున్నామంటే న్యాయంగా ఏదైతే న్యాయంగా పోండి. మీరు ఆ రైతు అక్కడ బాధపడుతుండు, 1000 బస్తాలు దిగుబడి మంచిగా వచ్చింది, వచ్చినప్పుడు న్యాయంగా పోయి మీరు ఇచ్చిన టోకెన్ నంబర్లే, మీరు ఇచ్చిన ట్రక్ షీట్లే ఆన్లైన్ గవర్నమెంట్ ప్రకారమైన ముంగట్టుకు వచ్చిండు కదా, మీరే కదా వేలం వేసింది కూడా, గన్ని బ్యాగులు పంపించింది కూడా మీరే కదా. మరి ఎవడో కాంగ్రెస్ లీడర్ ఒకటి చెప్పిండి అని చెప్పేసి కోపం మీద మీరు ఒక రైతుకు ఎట్లా న్యాయం చేస్తారు? మీరు వేరే పార్టీ కూడా రైతులకు ఎట్లా న్యాయం చేస్తారు? మేము న్యాయంగా మమ్మల్ని చెప్తున్నాం. ఆ న్యాయంగా పోయే చాతన మీకు లేదనేటప్పుడు మీకు సినిమా ఖచ్చితంగా కనబడుతుంది అన్న డౌటే లేదు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు, ఇందిరమ్మ లబ్ధిదారులపై కాంగ్రెస్ సాధింపు అని చెప్పేసి కూడా ఒక మాట. కక్ష సాధింపు, ఇందిరమ్మ లబ్ధిదారులపై కక్ష సాధింపు. ఇల్లు మంజూరు అప్పు చేసి గొడవల దాకా నిర్మాణం, మొదటి విడత బిల్లుగా ఖాతాలో ₹1,00,000 జమ, తర్వాత నగదు రివర్సు, 3 నెలలుగా వెయిటింగ్, రాజకీయ కక్షతోనేనని నేతన్న కుటుంబం ఆవేదన. ఇది కూడా రాజకీయ కక్షేనంట. ఇది కూడా ఏందో ఒకసారి వార్త చూద్దాం. ఈ కాంగ్రెస్ వల్ల అరాచకాలు ఎక్కువైపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంటు అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయని మనం చూడాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందిరమ్మ లబ్ధిదారుపై కక్ష సాధింపు, ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని తెచ్చిన అప్పుల మీద పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బాధితుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో నేత కుటుంబానికి చెందిన దిడ్డి లావణ్య భాస్కర్ దంపతులకు మేలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సంతోషపడ్డారు. ఉన్న ఇంటిని కూల్చేసి అద్దె ఇంట్లోకి వెళ్లారు. విడతల వారీగా డబ్బులు వస్తాయని ఆశతో తెలిసిన చోటల్లా ₹6,00,000 దాకా అప్పు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణ సమయంలో కార్యదర్శి సమీర్తో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. బేస్మెంట్ పూర్తి చేయడంతో గోడలు కొంత వరకు లేపారు. మొదట విడత 1,00,000 ఖాతాలో జమ కావడంతో సంతోషపడ్డారు. ఈ విషయాన్ని సంతోషంగా పంచాయతీ సెక్రటరీకి తెలపగా ఇందిరమ్మ ఇల్లు కమిటీ గ్రూప్లో దిడ్డి లావణ్యకు ₹1,00,000 నగదు జమ అయింది అని పోస్టు చేశాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. బిల్లు జమ అయిందని తెలుసుకున్న ఇందిరమ్మ కమిటీలో ఉన్న ఒక అధికార పార్టీ నేత పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని జమైన నగదును ఫ్రీజ్ చేయించి రివర్స్ వెళ్లేలా చేశాడు. అప్పులు చేసి ఇల్లు మొదలు పెట్టుకున్నాక అధికారిక పార్టీ నాయకులతో అధికారులు ప్రదక్షిణ చేశారు. సేమ్ ఇదే ఇంతకుముందు మనం ఏదైతే మన విద్యాసాగర్ రెడ్డి అని ఏదైతే మనము ధాన్యం సంబంధించిన వార్త మనం మాట్లాడుకున్నామో, సేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కక్ష మళ్ళీ సాధిస్తున్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులపై కూడా కక్ష సాధింపు. ఆల్రెడీ గ్రామకు సంబంధించిన సెక్రటరీ వచ్చేసిందంట, ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేసుకురు, అంత అయిపోయింది. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే ఉన్నీళ్ళు ఊడగొట్టుకురు, కూలగొట్టుకొని పోయి కిరా ఇంట్లో ఉన్నారు. ఆడనో ఇన్నో దొరికినాయి కదా అని చెప్పేసి ఒక ₹6,00,000 అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేశారు. సరే బేస్మెంట్ లేచింది కానీ వాళ్ళ అకౌంట్కి ₹1,00,000 జమ అయిందంట. సంతోషపడిపోయి సెక్రటరీకి చెప్పారు, అయ్యా మాకైతే ₹1,00,000 మా అకౌంట్లో పడ్డాయి, సంతోషం అని చెప్పేసి ఏదో పోయి కంగ్రాట్సో ఏదో థ్యాంక్సో వీక్సో చెప్పుకుని పోయి రైట్ ఓకే. అధికారి పార్టీకి సంబంధించిన ఒక నేత అది చూసుకున్నట. చూసుకొని ఈయనకు రావద్దు ఇల్లు, ఎవరికి ఈయనకు రావద్దు ఇల్లు, లావణ్య దంపతులకు, దిడ్డి లావణ్య భాస్కర్ దంపతులకు. ఈ భాస్కర్కి అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఏదో కక్ష ఉన్నట్టుంది. ఆ కక్షలో భాగంగా వీళ్ళకి రావద్దని చెప్పేసి ఆ మహానుభావుడు ఏం చేసిండు, జమైన క్రెడిట్ అని వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ ₹1,00,000 జమైనే కూడా మళ్ళీ రివర్స్ పంపించిండట. ఇక అప్పటి నుంచి అడ్డగోలుగా బాధపడుతుర్రు, అప్పులు తెచ్చుకొని బాధపడుతుర్రు. గిది దౌర్జన్యం దేనికి పాల్పడుతుర్రు? ఇంకా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే నీకు అంతగానే నీకు అంతగానే ఏం కష్టం వచ్చే గంత దౌర్జన్యానికి పాల్పడి వచ్చిన పైసలు కూడా రివర్స్ పంపిస్తావా? ఏమైనా సిగ్గనుందా? కమ్సకం గాల మీద పడితే ఏమొచ్చింది నీకు అంటే? ఇప్పుడు అదే చెప్తున్నా మళ్ళీ. అసలు ఇంకెన్ని రోజులు మీరు కక్ష సాధింపు చేస్తారు? నేను ఇప్పటికి మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, మీ అధికారం 2 ఏళ్ళు మాత్రమే.
ఏ అధికారం ఎవ్వనికి శాశ్వతం కాదు. తర్వాత 2 ఏళ్ల తర్వాత మరి మీ పరిస్థితి ఎట్లుంటాయో, మరి మీకు వచ్చే పథకాలే కావచ్చు, మీకు వచ్చే బిల్లులే కావచ్చు, మీకేందో మీ పరిస్థితి ఏందో అధికారులు కూడా చూసుకోవాలి. ఒక మాట, పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు మస్తు ఎగురుతున్నారు ఊర్ల పొంట. మీకు కూడా సినిమా కనబడే రోజు దగ్గరలో ఉన్నది. 2 సంవత్సరాలు ఓపిక పట్టుకోవాలా. అప్పుడు వీళ్ళ పతనం మొదలైతే వీళ్ళ పతనం మనం చూడవచ్చు డైరెక్ట్. ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. పార్టీ ఫిరాయింపుదారులకు సీఎం మద్దతు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగిత్యాల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతు ఇస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా గాజంగి నందయ్య అభినందన సభ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇత్తేసి పొత్తు కూడినట్టు ఇక్కడ ఎమ్మెల్యే పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. సన్నాయిల నొక్కులు నొక్కుతూ ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల అభివృద్ధిలో భాగస్వామ్యం అంటూ పార్టీలో చేరారని పేర్కొనడం విడ్డూరంగా ఉందని, తమ పోటీ పక్కవారితో కాదని ముఖ్యమంత్రి వంటి నాయకులతో ఉంటుందని కూడా చెప్పినట్టు మాజీ కాంగ్రెస్ ఉద్దండం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడ్డ సీనియర్ నాయకులు, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా అటు దిక్కు కూడా కన్నెత్తి చూడని అసలైన కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఆయన అంటున్న మాటనే, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి గారు అంటున్న మాటనే, ఎవరైతే పార్టీ ఫిరాయించి పోయిర్రో ఎమ్మెల్యేలతో సహా పార్టీ ఫిరాయించి పోయిర్రో వాళ్ళకే సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేసిన సొంత మాజీ మంత్రి, సొంత కాంగ్రెస్ పార్టీ లీడరే నచ్చనంత పరిస్థితుల్లో ఎలా సర్కారు ఉన్నదని కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదని కూడా ఆలోచన మనం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో వార్త చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వర్గానికే పదవులు, నికార్సైన నేతకు స్థానం లేదు, నా కులమే అడ్డు వచ్చింది, పార్టీలో జంపింగ్ లీడర్లను ప్రోత్సహిస్తే సాయించాం, 24 గంటల్లో టీజీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలి, కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ వర్గానికే పదవులు వస్తున్నాయని, నికార్సైన కార్యకర్తలకు స్థానం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఏకంగా మంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తన తండ్రి ఎంపీనో ఎమ్మెల్యేనో అయ్యుంటే తనకు పదవి దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కులమే పార్టీ పదవికి అడ్డుగా నిలిచిందని వాపోయారు. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన కైలాస్ నేతకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయన పార్టీ హైకమాండ్కు చురుకలంటించారు. సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లను ప్రస్తావిస్తూ జంపింగ్ లీడర్లను ప్రోత్సహిస్తే సహించబోమని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ తనకు 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తన భుజం మీద చెయ్యి వేసి సీఎం రేవంత్ రెడ్డి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ తన స్నేహితులు పటేల్ రమేష్ రెడ్డి కార్పొరేషన్ పదవి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి, రఘువీరారెడ్డిలకు ఎంపీలను చేశారని ప్రస్తావించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారని స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటకుండా పనిచేయడం తనకు మంత్రి కోమటిరెడ్డి నేర్పారని, అది కొనసాగిస్తానని చెప్పేసి కూడా ఒక మాట ఇక్కడ మంత్రి, నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించిన ప్రధాన అనుచరుడు వ్యాఖ్యలు చేస్తుండు. అది కూడా ఎక్కడనో కాదు, ప్రెస్ మీట్ పెట్టి అధికారిక భవనంలోనే, మంత్రి భవనంలోనే అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని వ్యతిరేకించినట్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన అంటుంది కూడా ఏంటంటే నికాసైన నేతలకు స్థానం లేదని మాట్లాడుతున్నాయన. పార్టీలోకి ఎవరైతే జంపింగ్ అంటే పక్క పార్టీ వాళ్ళు పార్టీకి జంప్ అవుతారు కదా, అట్లా జంప్ అయిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారంట రేవంత్ రెడ్డి. మరి నా కులమే అడ్డు వచ్చిందా, మరి నాకెందుకు పదవి ఇస్తలేనని బాధపడుతుండు. ఆయన ఒక వార్నింగ్ కూడా ఇస్తుండు, 24 గంటల్లో టీజేఏసీ ఆర్టీసీ చైర్మన్ పదవి నాకు ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు, ఏడుకైతే కాడికి నేను రెడీ ఉన్నా, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పేసి కూడా ఒక మాట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే మంత్రుల అనుచరులే గట్టి వార్నింగ్ ఓలికిస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇస్తారు. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు. ఎందుకంటే నేను అప్పటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నా, ఒక్కసారి ఎలక్షన్స్ అనేది పెడితే సినిమా వేరే కనబడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు.
మీకు సంబంధించిన నాయకులే సరిగ్గా మీకు సపోర్ట్ చేసే పొజిషన్ లేదు ఇప్పుడు. మీకు సంబంధించిన నాయకులే కావచ్చు, మీకు సంబంధించిన కార్యకర్తలే కావచ్చు, మీ క్యాడరే కావచ్చు, ఏదో సపోర్ట్ చేస్తారని ఆశతో మీరు ఉన్నారు, కానీ మీకు సపోర్ట్ చేసేంత సినిమా లేదు. మీకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ వాతావరణానికి సంబంధించిన ఒక వార్త. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మలక్కా జలసంధిధానికి అనుకున్న అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్రం అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ ఉత్తర దిశలుగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో దీనికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ ఉత్తర దిశగా మరింత కదులుతూ రాబోయే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను మారే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. గత 3 రోజులుగా సింగిల్ డిజిట్ పరిమితమైన ఉష్ణోగ్రతలు 2 రోజుల నుంచి స్వల్పంగా పెరిగినట్టు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో 17 డిగ్రీల లోపు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొంది. అత్యల్పంగా రాత్రి ఉష్ణోగ్రతలు కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 11.6 డిగ్రీలు నమోదైనట్టు కూడా తెలుసు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో కూడా వాయుగుండంగా మారే అవకాశాలు ఉందట అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొదటిదాకా కొంచెం చలి సింగిల్ డిజిట్ పరిమితమైంది. ఒక 2 రోజుల నుంచే చలి కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పాలా. కానీ కొన్ని ఏరియాలలో మాత్రం ఈ అల్పపీడనంతో చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ పేపర్ తీసుకుందాం. తెలంగాణ రేవంత్ స్కెచ్ సక్సెస్, బీసీ నినాదం సైడ్ ట్రాక్, స్టడీస్ అప్పుడు లేని రిజర్వేషన్లు, బీసీలకు 23%తోనే సర్పంచ్ ఎన్నికలు, 42% ఊసెత్తని సర్కార్, కేటీఆర్ అరెస్టు పేరుతో పొలిటికల్లో చర్చ, చీరల పంపిణీతో మహిళల సైలెంట్, గప్చుప్గా జీవో 46 ఇచ్చిన ప్రభుత్వం, త్వరలోనే ఎన్నికలంటూ ప్రకటనలు, జీవోలు రావడంతో హడావిడిలోని విఘ్నమైన పార్టీలు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ లాస్ట్కి వస్తే 23%. నేను చెప్పినా కదా 42% దానితో కాని పని, కాంగ్రెస్తో కాని పని. అది దానికి ఒక రాజకీయ సంబంధించిన నిబద్ధత ఉంటేనే 42% రిజర్వేషన్ హామీ అమలవుతుంది. అది వీళ్ళు అసెంబ్లీలో చేస్తే కుదరదు, అది సెంట్రల్లో చేసి రావాలి. అందుకే దీన్ని ఎట్లా డైవర్షన్ చేయాలని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి మొన్న దాకానేమో కేటీఆర్ అరెస్టు గవర్నర్ అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్కి అని చెప్పేసి ప్రాసిక్యూషన్కి ఇచ్చారని అందరూ తెలిసిందే. ప్రజలు మొత్తం ఎటువారు నిజం కేటీఆర్ అరెస్ట్ చేస్తారేమో అన్న మొత్తం పొలిటికల్ డైవర్షన్ చేసేసారు ఆ టాపిక్ మీద. తర్వాత ఏమైంది, ఇందిరమ్మ జయంతి అని చెప్పేసి ఆమె పేరు మీద చీరలు వస్తున్నాం, మరి కోటి చీరలు అదొక గేమ్ ఆడారు. ఆడళ్ళు కూడా చీరలు తీసుకొని సైలెంట్ అన్నట్టు కనబడ్డదంట. అంటే పొలిటికల్ గేమ్ మొత్తం ఆడుకుంటా ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి స్కెచ్ సక్సెస్ అనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, రిజర్వేషన్ల మీద టాపిక్ లేదు. ఇప్పుడు ఇక స్టడీస్ అప్పుడు లేని రిజర్వేషన్లు, గప్చుపు ఒక జీవో 46 ఇచ్చేసింది, కూర్చున్నది. కానీ లాస్ట్కి వస్తే రిజర్వేషన్ మాత్రం బీసీ రిజర్వేషన్ అంశంలో రేవంత్ సర్కార్ స్కెచ్ సక్సెస్ అయింది. విజయవంతంగా ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఊసే లేకుండా చేసింది. ఇన్నాళ్ళుగా మేమేం చెప్పలేదు, మీరేం వినలేదు, అసలేం జరగలేదు అన్న తీరుగా అందరినీ డైవర్ట్ చేసినంత చర్చ నడుస్తుంది. ఇన్నాళ్ళుగా 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వం ఇప్పుడు సైలెంట్గా పాత పద్ధతిలోనే వెళ్తుంది. జీవోలు సైతం ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు నిరసనలు ఆందోళన చేసిన బీసీ సంఘాలు కూడా ఇప్పుడు సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాయి. దీంతో బీసీ రిజర్వేషన్లు చర్చ లేకుండా పోయిందని చెప్పి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడాలా బీసీ సంఘం నాయకులు. నిన్న మొన్న కూడా ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేసుకుంటా ఉద్యమాలను కూడా వచ్చారు కదా. ఇప్పుడు మాట్లాడుర్రి. 42% నుంచి 23%కి వచ్చిందంట కథంతా. ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు ఉద్యమం గట్టిగా లేపితే కాంగ్రెస్ నాయకులకు కొంచెమన్న సోయి వస్తుంది. ఇక మరి బీసీ సంఘం నాయకులు ఎట్లుంటారో చూడాలి సినిమా. ఇప్పుడు దానం నాగేందర్కి సంబంధించిన ఒక వార్త. నాకు ఇంకా టైం కావాలి, వివరణ ఇచ్చేందుకు గడువు కావాలి. స్పీకర్ దానం నాగేందర్కి లేఖ రాసే ముందు మంత్రి శ్రీధర్తో భేటీ.
ఎట్లుందంటే సినిమా వీళ్ళు ఆల్రెడీ జంపు చేయాలని లేపారు. సుప్రీంకోర్టు నుంచి కూడా గట్టి వార్నింగ్ వచ్చింది. ఎవరికి? స్పీకర్కి. నిన్ను తీసుకుపోయి జైల్లో వేయమంటావా అని. మరి స్పీకర్ ఏమో యాక్షన్ తీసుకుంటున్నా అంటే లేదు. పోనీ దానం నాగేందర్ కంసగా రాజీనామా చేస్తాడేమో అంటే అట్లేం లేదు. ఆయన ఆల్రెడీ మంత్రి దగ్గరికి పోయి మాట్లాడుకుంటా నాకు ఇంకా టైం కావాలని చెప్పేసి మళ్ళీ లెటర్ రాశాడు స్పీకర్కి. ఇట్నే టైం కావాలని గడుపుకోబోతుర్రేమో అనుకుంటారేమో కానీ ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఇక డైరెక్ట్ సుప్రీంకోర్టు తీసుకొని వీళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది అనుకో, వీళ్ళకు వేరే ఉంటుంది టాపిక్ అంతా. అప్పుడు సినిమా వేరే కనబడుతుంది వీళ్ళకి. కేటీఆర్కి సదరన్ రైజింగ్ సమ్మిట్ ఆహ్వానం. రేపు సమ్మిట్లో ప్రసంగించిన కేటీఆర్ అని చెప్పి ఒక వార్త చూసుకోవచ్చు. మనం నిన్న ఒకటి మన ఛానల్లో ఒకటి వచ్చింది, అయ్యా బాంచన్ మా పత్తి కొనురు సార్ అని చెప్పేసి కాలు మొక్తా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది కదా. అవి చూడు, కాళ్ళు పట్టుకున్నా పత్తి కొంటలేరు, నేనేమైనా దొంగన, పాకిస్తాన్ నుంచి వచ్చానా, పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి, ట్రాక్టర్ కంపెనీలోకి పంపాలంటే రూపాయి 2000, 28 క్వింటాల పత్తి వస్తే 2 క్వింటాల కోత, ఒక ట్రాక్టర్ పత్తి మాత్రమే కొన్నారు, మరో ట్రాక్టర్ కొనడం లేదు, పత్తిని నేను ఏం చేయాలి, ఈ ఎక్కడ పెట్టాలి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా అడుక్కునే తినే ప్రభుత్వమా, న్యాయం చేయండి అంటూ హరీష్ రావుకు ఒక రైతన్న ఆవేదన. రైతు ఆవేదనపై స్పందించిన హరీష్ రావు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా 28 క్వింటాల పత్తి వస్తే 2 క్వింటాలు కొన్నారంట. ఆ ట్రాక్టర్ కూడా లోపలికి పోవడానికి 2000 రూపాయలు ఇవ్వాలంట. ఒక ట్రాక్టర్ కొన్నారు, ఇంకొక ట్రాక్టర్ పత్తి కొన్నారు, ఇంకొక ట్రాక్టర్ పత్తి కొనలే. మరి ఇంకొక ట్రాక్టర్ తీసుకుపోయి నేను ఎడబోసుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి ఇది కాంగ్రెస్ గవర్నమెంటా లేకపోతే అడక్కుతేనే గవర్నమెంటా అని చెప్పేసి ఒక పత్తి రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండు. హరీష్ రావుకి ఒక మాట మాట్లాడితే హరీష్ రావు దీని మీద స్పందించి సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. మరి పత్తి రైతు మీద ఇంతగానం కక్షపూరిత కక్ష మరి కాంగ్రెస్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కట్టిందో అర్థమవుతుంది. ఇంత కక్షనా? అసలు ఇంతగానం కక్ష కడితే ఏమొస్తుంది వీళ్ళకి? రైతుల మీద కక్ష కడితే ఏమొస్తుంది? అరే వచ్చిన పంటనే కావచ్చు, వచ్చిన పత్తి కావచ్చు, కొనుగోలు చేస్తే ఏమైంది మీకు? మరి రైతు రాష్ట్ర గవర్నమెంట్తో కాకపోతే ఇంక ఎవరి దగ్గర మొరబెట్టుకోవాలి పోయి? మరి రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకోకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకుంటారా పోయి? అసలు ఎటు పోతుందో అర్థమవుతలేదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎటు పోతుందో అర్థమవుతలేదు. అసలు రైతులకైతే తీవ్ర అన్యాయం జరుగుతుంది, అంతింత అన్యాయం కూడా కాదు. ఇక్కడ ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఒక వార్త. అందుల టీ ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో నేపాల్పై విజయం. కొలంబో అరంగ్రేటర్ అందుల మహిళా T20 ప్రపంచ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఫైనల్లో నేపాల్ను 114/5 వికెట్ నియంత్రించిన మన అమ్మాయిలను ఛేదన 12 ఓవర్లకే 117/3 పూర్తి చేసి టైటిల్ను దక్కించుకున్నారు. పులా సరైన 27 బంతులు 44 రాణించింది. ఈ టోర్నీ సెమీస్లో భారత్ జట్టు ఆసీస్ని చిత్తు చేయగా పాకిస్తాన్ ఓడించి నేపాల్ ఫైనల్ చేరింది. మొన్న చూసుకుంటేనేమో మన మహిళా క్రికెటర్లు ప్రపంచ కప్ను గెలుచుకొని వచ్చారు, అదొక మంచి వార్త. అయితే ఇవాళ అందుల T20 ప్రపంచ కప్ విజేత కూడా భారత్గా నిలిచింది. మన మహిళా సోదరిమణులు మరొక ప్రపంచ కప్పు తీసుకొచ్చి భారత ముంగిట్లో పెట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదొక మంచి గర్వకారమైన విషయం, ఇది మంచి గౌరవమైన విషయం కూడా. ఫైనల్లో నేపాల్ మీద ఘన విజయము సాధించిందని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనము చూసుకోవచ్చు. ఇది యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.